హాయ్ అండి, వెల్కమ్ టు రంగూస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ అండి. ఇలా పొంగుతున్న పూరీ చూస్తే ఎవరికి తినాలనిపించదు. ఇలాంటి మృదువైన పూరీలోకి మంచి కర్రీ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మైల్డ్ స్పైసీతో స్మూత్గా ఉండే కూర తిన్న కొద్దీ తినాలనిపించేలాగా ఉండాలన్నమాట. అయితే ఆ కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదాం. బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాలు వదిలేసండి. ఉల్లిపాయ వేగకూడదు, మగ్గితే చాలు. మగ్గిన తర్వాత పెట్టుకున్న ఆలూని కూడా అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఎసరు రావాలండి, అంటే కడిపిల్ల రాడాలన్నమాట, బబుల్స్ వచ్చేలాగా. అలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ శనగపిండిలో వాటర్ వేసుకొని కలుపుకొని ఈ వాటర్ని ఆ ఉల్లిపాయల కర్రీలో వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని మరొక 15 నిమిషాలు ఉడికించుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.